కాంగ్రెస్ పథకాలన్నీ గంగలో కలిసిపోయాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు హస్తం పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ కు ఇంకా సమయం పడుతోందన్నారు. అయినా కూడా రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సంవత్సరం నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీడియాలో పెట్టి అనుచితంగా ప్రభుత్వం మీద మాట్లాడటం తప్ప ఎందుకు రాలేదో ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నీకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది, మీకు అన్ని ప్రభుత్వం కేబినెట్కి ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించింది, మీకు ప్రొటెక్షన్తో పాటు మీకు కారు, మీకు ఇల్లు, మీరు తిరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎందుకు తిరగలేదు? 1 ఇయర్ నుంచి తిరగనందుకే వచ్చి ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అవకాశం ఇస్తే అసెంబ్లీ వేదికగా ఏ ప్రజా సమస్య కూడా పట్టించుకున్న పాపాన పోని కేసీఆర్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తుందన్నమాట. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తదుపరి తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈ రోజు ఆ సామెతను మాకు వాడతారని అడుగుతున్నా. నువ్వు ఇంట్లో కూర్చొనే మాట్లాడతావు అంటే ఇప్పుడు నీకు అసెంబ్లీకి వచ్చే అంటే ముఖ్యమంత్రికి ఉంటే అసెంబ్లీకి వస్తావు, అపోజిషన్ పార్టీకి ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీకి రావా? అంటే ఇంటికాండి కూర్చుంటావు, నువ్వు అసెంబ్లీ ఉంటే నీకే మరి మేమే రావాలి అడిగి. కేసీఆర్ గారు మాటలు ఉన్నంత చాతుర్యము, ఆయన బలం, శక్తి, బలం, మనకు శక్తి చేతులలో లేదు, ఆయనకు నోట్లోనే ఉన్నది బలం అంతా. ఆయనకు కేసీఆర్కి మాటలలో ఉన్నంత బలము ఆయన చేతులలో లేదు. కార్యకర్త కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ గాలికి కాంగ్రెస్ కార్యకర్తలు మా ముఖ్యమంత్రి వాళ్ళకు గాలి కోపం వచ్చి ఊపిరి ఉఫ్ అన్నారనుకో ఆ గాలిగా కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ జీ మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది. 9 సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి కాగ్ గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు. మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో, బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం.